केपीएचबी पुलिस स्टेशन लिमिट्स के तहत मां और बेटे की मशकूक खुदकशी का वाक़या आया पेश। तफसीलात के मुताबिक सरला नामी 59 साला खातून और इनके बेटे 35 साला संदीप ने केपीएचबी पुलिस स्टेशन लिमिट्स के तहत निज़ाम पेट वृंदावन कॉलोनी में रशीता कल्याण रेसिडेंसी की दूसरी मंजिल के 201 फ्लैट में खुदकशी कर ली। वर प्रसाद कारोबार के सिलसिले में विजयवाड़ा में रहते हैं। वरा प्रसाद कारोबार के लिए वहां पर मुकीम हो गए और उन्होंने गुज़िश्ता 2 दिनों से अपने घर फ़ोन किया, लेकिन उनके फ़ोन कॉल का कोई भी जवाब नहीं दे रहा था, जिस पर वो परेशान हो गए और पुलिस को इस बात की फौरी तौर पर इत्तला दे दी गई। इत्तला के साथ ही पुलिस ने जाए वक़्त पर पहुंचकर दरवाज़ा तोड़कर देखा तो घर में 59 साला सरला की नाश किचन में और संदीप की नाश बेडरूम में फांसी से लटकी हुई पाई गई। पुलिस ने मौके पर पहुंचकर एक मुकदमा दर्ज करते हुए दोनों की नाशों को बगैर पोस्टमार्टम गांधी अस्पताल मुंतकिल कर दिया। केपीएचबी पुलिस इंस्पेक्टर किशन कुमार ने कहा कि खुदकशी की मुकम्मल तौर पर वजूहात नहीं हो सकी है। इस मामले में तफसीलात आनी अभी बाकी है। कुकड़पल्ली हौसिंग बोर्ड अरౌండ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మనకి రిషి కళ్యాణ్ అపార్ట్మెంట్స్ అనేటువంటి బృందావన్ కాలనీలో ఇద్దరు అంటే సరళ ఏజ్ అరౌండ్ 59 ఇయర్స్ అండ్ సందీప్ ఒక 35 ఇయర్స్ తన తల్లి అండ్ కొడుకు ఇద్దరు కూడా హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది। దీంట్లో కేసులో పూర్వపరాల్లోకి మనం వెళ్తే వాళ్ళ భర్త అయినటువంటి ప్రసాద్ విజయవాడలో ఆయనకు బిజినెస్ ఉంది। బిజినెస్ నిమిత్తం అక్కడే ఉంటున్నాడు। 2 డేస్గా కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటే తీయట్లేదు। తీయకపోయేసరికి డీసీ ఆయన వైఫ్ యొక్క అన్న కొడుకు ఉన్నాడు, అతనికి ఇంటిమేట్ చేసి ఇంటి దగ్గర వెళ్ళి ఒకసారి చూసినామంటే ఆయన వచ్చి డోర్స్ లాక్ ఉండడము, లోపల నుంచి గడియ ఉండడము ప్లస్ కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంటే మనకి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది। ఇమ్మీడియట్ మేము మా టీం అంతా వచ్చేసి డోర్ బ్రేక్ చేసి లోపల పోయి చూస్తే ఆయన డిసీజ్డ్ సరళ వచ్చేసి కిచెన్ రూమ్లో హ్యాంగ్ చేసుకోవడం జరిగింది। ప్లస్ ఆమె కొడుకు వచ్చేసి ఇంకో గెస్ట్ బెడ్రూమ్లో ఆయన హ్యాంగ్ చేసుకోవడం జరిగింది। బాడీస్ని మనం పరిశీలించినట్లయితే శవాల యొక్క స్థితిగతుల్ని చూస్తే దాంట్లో దాదాపు 2 రోజుల క్రితం వీళ్ళు ఉరి వేసుకొని చనిపోయినట్టుగా అనిపించింది। బాడీ టోటల్గా డీకంపోజ్ స్టేట్లో ఉంటే ఇమ్మీడియట్ పంచనామా నిర్వహించి ఆ బాడీస్ని మనము పంచనామా నిమిత్తము శవ పంచనామా నిమిత్తం గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది। ఎందుకు చనిపోయారు? కాజ్ ఆఫ్ డెత్ అయితే ఇంకా తెలీదు। ఆయన డిసీజ్డ్ సరళ యొక్క హస్బెండ్ వస్తే కానీ మనకు తెలియదు ఇంటర్నల్ ఏం ప్రాబ్లం ఉందనేది, ఫైనాన్షియల్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, ఏం ఇష్యూస్ మనకు తెలియదు। పక్కన నైబర్స్ కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు।